జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు గేట్ ఎక్కి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాయకుల్ని అరెస్టు చేసి వాహనంలో తరలించేందుకు తీసుకువెళ్తుండగా ఒక్కసారిగా విద్యార్థులు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 6 ఏళ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజుల్ని ప్రభుత్వం చెల్లించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. వీరికి ఏడాదికి 3000 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. కాగా 2019 నుంచి ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని అన్నారు. మొత్తం 8214.57 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోవడమా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్గా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించగల మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే 2 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా గతం నుంచి కూడా ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల కాలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నూతన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు కేవలం మేము విడుదల చేస్తాం, విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ₹1 కూడా విడుదల చేసినట్టు ఏ ఒక్క పేపర్ ప్రెస్ మీట్లో కూడా విడుదల చేయలేదు. అంతేకాదు ఈ రోజు ఇంకో ప్రధానమైనటువంటి సమస్య, గత 15 రోజులప్పటి నుంచి కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా ప్రతి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ముందు కూడా బిటాయించి సమ్మెలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సమ్మెలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అతి ప్రధానమైన సమస్య ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే మీకు ఉన్నటువంటి డిమాండ్స్ను మేము వెలుగులోకి తీసి వాటిని పరిష్కరిస్తాం, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పేసి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 2 ఏళ్లప్పటి నుంచి కూడా ఫుడ్ పాయిజన్ కలకలం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అతను కుదరం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులు చదువుకోవాలా లేకపోతే వాళ్ళు అక్కడ తల్లిదండ్రులతో పనికి వెళ్ళాలా అని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపై ఎందుకు ఇంత మొండి వైఖరి చేస్తూ ఉంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? కాబట్టి రానున్న రోజులలో కేవలం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లే కాదు, రానున్న రోజులలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో మేము ఈ యొక్క సెక్రటరియట్లో కూడా ముట్టడి లేస్తాం. లేదు అనంటే ఈరోజు సమస్యలు పరిష్కరించకపోతే మిమ్మల్ని గద్దె దించేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐగా ఇక్కడ కూడా ఎన్నికలు వేయదు అని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని భైరవకొండపై ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కాలభైరవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయానికి తరలి వస్తున్నారు. భైరవ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, శృంగేరి ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తుల్ని గావించారు. భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం ఆలయంలో భక్తులు భజన కీర్తనలు పాడుతూ స్వామివారిని కీర్తించారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నాస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని జన్నారం మండలంలోని చింతగూడ గ్రామం సర్వే నెంబర్ 81లో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజలకి పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జన్నారం మండలంలోని చింతగూడ గ్రామం సర్వే నెంబర్ 81లో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజలకి పంపిణీ చేసి ఇల్లు నిర్మించాలని కోరారు. కానీ ఫారెస్ట్ అధికారులు ఆ భూమి తమదే అంటూ పేద ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి సర్వే నెంబర్ 81లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకి పంచాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం భూ పోరాటంలో చాలా మంది మహిళలు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. బేషరతుగా సర్వే నెంబర్ 81లోని ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు పేద ప్రజలకి పంచే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి పేద ప్రజలకి తామే భూముల్ని పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతగూడ గ్రామానికి చెందిన పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము ఇందిరమ్మ ఇళ్ళని మంజూరు చేస్తాం అని ప్రకటించింది. సంవత్సరం అవుతుంది. ఇప్పుడు సర్వే ప్రారంభించింది. సంవత్సరం అయిన తర్వాత అది కూడా నియోజకవర్గానికి 3500 ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇప్పుడు ఇస్తానని ప్రకటించింది. అది కూడా ఇప్పుడే ప్రారంభం చేసింది. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఆ ఇళ్ల స్థలాలను గుర్తించిన తర్వాత రెండో దఫా ఇస్తారని ప్రకటించింది. రాష్ట్రంలో లక్షలాది మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మేము కోరేటువంటిది ఇక్కడ మంచిర్యాల జిల్లాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన జన్నారం మండలం చింతగూడెం 81 సర్వే నెంబర్లో కూడా గత 24 సంవత్సరాల కింద న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో 300 ప్లాట్లలో ఆక్రమించి 150 మంది దాకా అందరూ కూడా వాళ్ళందరి పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే 81 సర్వే నెంబర్లో ఇంకా ఒక 18-20 ఎకరాల భూమి ఉంది. అది రెవెన్యూ భూమి. కానీ వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడిది ఫారెస్ట్ భూమి అంటున్నారు, రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ అంటున్నారు. అయినా రెవెన్యూ మీరు ఫారెస్ట్ జాయింట్ సర్వే చేయమని అనేక సార్లు చెప్పినా చేసినప్పటికీ
ఇంతవరకు ఆ నివేదిక ఇవ్వలేదు. అది ఖచ్చితంగా రెవెన్యూ భూమి. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 23 మంది నెల రోజుల పాటు జైలు పోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ 81 సర్వే నెంబర్లో తక్షణం ఏమన్నా ఎంఆర్ఓ కూడా కలిసినాం. తక్షణం కలెక్టర్ గారిని కోరేటువంటిది, అధికారులను కోరేటువంటిది, మీరు మొదటి దఫా ఈ భూమి ఏదైతుందో ఈ రెవెన్యూ భూమిని పట్టాలు ఇవ్వండి. వీళ్ళందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలిచ్చి మొదటి దఫాలోనే వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లని మంజూరు చేయాలనేటువంటిది మేము సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి రైతుల్ని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తన జీవితమంతా అంకితం చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఎస్బీఐ లీడ్ బ్యాంక్ అధికారి, హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అధ్యక్షులు వినయ్, ప్రకాష్ రావు, డైరెక్టర్స్ బొడ్డు శంకరయ్య, పుస్కూరి శ్రీనివాసరావు, బొలిశెట్టి తిరుపతి రైతులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు హాజీపూర్ ఎఫ్పిసి ద్వారా ముగ్గురు రైతులకు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా హాజీపూర్ ఎఫ్పిసి మా ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతులను ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎన్నో కార్యక్రమాలు మేము ఫీల్డ్లో ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి రైతులకు ఎన్నోసార్లు ఎడ్యుకేట్ చేయడం, కనీసం వారి ఇంటి బంధమైన ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను పండించుకొని వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడకం జరుగుతుంది. దాన్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో మరి మేము ప్రతి కార్యక్రమం తీసుకొని దాన్ని ఊరూరా ఎన్నో ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి రైతులు కూడా కొత్త ముందటి కన్నా ఇప్పుడు కొంత ముందుకు వస్తున్నారు. ఇది ఇంకా చాలా చేంజ్ కావాల్సింది. దీన్ని ఈ విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మాకు అన్ని విధాల మరి సహకారం అందిస్తున్నామని ఎస్బీఐ గారు ముందటికి రావడం, అగ్రికల్చర్ వారు కూడా మాకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా బెల్లంపల్లి కేవీకే వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ పెట్టి ఇక్కడ రైతులకు ఎడ్యుకేట్ చేయడం, వేరే స్కీమ్స్ ఉంటే వాటి గురించి చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని రైతులందరూ ఉపయోగించుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో హాజీపూర్ మండల కేంద్రంలో ఉత్తమ రైతులను సన్మానం చేయడం జరిగింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 2006 నుంచి రైతు దినోత్సవం జరుపుతుంది. దానిలో బాగానే ఈరోజు ముగ్గురు రైతులకు మేము హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ గారు, ప్రేమ్ సాగర్ గారు అండ్ ఏవో గారు పాల్గొనడం, మా హాజీపూర్ ఎఫ్పిసి చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది. మేము హాజీపూర్ ఎఫ్పిసి 2019లో స్టార్ట్ అయ్యి మేము మేజర్గా వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి, భూమిని కాపాడాలి, రాబోయే తరాలకు మంచి భూమిని, మంచి వాతావరణము, మంచి ఫుడ్ అందించి సేంద్రియ ఉత్పత్తులు అందియాలని మేము ఒక నిర్ణయం తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. మేము ఈ సంవత్సరం ఒక 25 ఎకరాలు మ్యాంగో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం. రైతులను కూడా వారి ఇంటి అవసరాల కోసం, ఏదైతే మీరు ఎక్కువ చేయకుండా మీ అవసరాల కోసం, మీ తిండి కోసం 10 గుంటలల్లో వరి, 1 గుంటలో కూరగాయలు చేసుకోవాలని గతంలో కూడా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో తీర్మానం చేసి రైతులకు ఎడ్యుకేట్ చేశాము. మరియు ఇంకా ఈసారి హాజీపూర్ ఎఫ్పిసి ద్వారా ఎవరైతే రైతులు సన్నపడ్లు అమ్మాలనుకుంటున్నారో ఆ సన్నపడ్లను మేమే ఎఫ్పిసి ద్వారా కొని 2500కు కొన్నాం. 2500కు కొని ప్రాసెస్ చేసి నాణ్యమైన బియ్యం కూడా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో సప్లై చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎవరైనా రైతులు వినియోగదారులు కావాలంటే మేము మా దగ్గర రైస్ ఉన్నాయి, ఎట్లాంటి కల్తీ లేని రైసు జయశ్రీరామ్ ఉన్నాయి. దీన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థ హాజీపూర్ వారి ఆధ్వర్యంలో వారి యాజమాన్యాల సహకారంతో మండలంలోని ఉత్తమ రైతులకు సన్మానం జరిగింది. చాలా సంతోషము. వాళ్ళ మోటో ఏంటంటే రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియం వైపు అడుగులు వేయడం. దానికి అనుగుణంగా కూడా మా వ్యవసాయ శాఖ తరఫున నేచురల్ ఫార్మింగ్లో భాగంగా ఈ హాజీపూర్ మండలాన్ని
పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఎకరా అంటే 5 ఎకరాలకు ఒక భూసార పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము. తమరు కూడా తమ వంతు సహకారంగా మీ యొక్క భూసార పరీక్షల కోసము మట్టిని రైతు వేదికకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ మంచిర్యాల నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్గా ఇక్కడ జరిగిన సమావేశంలో రైతులందరితో మనం ఏవేవైతే స్కీమ్స్ మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామో అది డిస్కషన్ చేయడం జరిగింది. రైతులు కేఎస్ఆర్ కిసాన్ సమృద్ధి రిన్ మనకేంటంటే రైతులు ఒకవేళ ఇచ్చేటువంటి మనకి పంట పండించడానికి కావాల్సినటువంటి ఏదైతే మనకు వడ్డీ లేనటువంటి రుణాలు అవి ఉన్నాయో అవి సరిపోకపోతే మనం కేఎస్ఆర్ ఇస్తున్నాం, కిసాన్ సమృద్ధి రిన్. దాంట్లో ఏంటంటే మార్ట్గేజ్ లోన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా రైతులు ఇంకా కొంచెం వేరే విధానం ద్వారా అంటే సేంద్రియ విధానంతో పాటు సైంటిఫిక్ విధానంలో ఏమైనా పంటలు పండించుకోవడానికి మనం దీంట్లో కొన్ని పంటలు పండించుకోవడానికి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే ఈ కేఎస్ఆర్ స్కీమ్లోనే భాగంగా ఇవి మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఎల్ఎం ప్రోడక్ట్ కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా మనం ఇది ఏంటంటే రైతులు ఒకవేళ పౌల్ట్రీ కానీ తర్వాత వచ్చేసి గేదెలు అంటే పెంపకం కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి మేకల పెంపకం కావచ్చు, దాంట్లో మనం భాగంగా ఏంటంటే 50% సబ్సిడీ ఉండండి దాంట్లో. అది మనం వాళ్ళకి ఉపయోగపడేలాగా దాని స్కీమ్ వివరాలు మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకి ఏవైతే మెయిన్గా ట్రాక్టర్ లోన్స్ కావచ్చు, తర్వాత వచ్చి కంబైన్ హార్వెస్టర్స్ కానీ పవర్ టిల్లర్ కానీ సంబంధించినటువంటి లోన్స్ సబ్సిడీ విధానాల్లో ఏవైతే ఇవ్వడం మనం వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అదే PMJJBY కావచ్చు, PMSBY కావచ్చు, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ దాని ఏంటంటే పర్యవసనాలు కూడా మనం వివరించడం జరిగింది. మనకి మెయిన్గా ఎటువంటి కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి అవి కూడా వివరించడం జరిగింది. వీటన్నిటిలో కొంచెం రైతులకు అవగాహన కనిపించడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమారి సింగరేణి హై స్కూల్ మైదానంలో 136వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మందమరి ఏరియా GM జి దేవేందర్ సింగరేణి జెండాని ఆవిష్కరించి గౌరవ వందనం తెలిపారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు అధికారులతో కలిసి GM జి దేవేందర్ సింగరేణి కార్మికులు సింగరేణి సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ప్రారంభించారు. On the occasion of Singareni Avirbhava Dinotsavam సందర్భంగా I am very happy to open this stall today. Thank you. వితౌట్ బ్లాస్టింగ్ పెద్ద బోర్డు క్లియర్ చేస్తాను ఉపయోగపడుతుంది. ఇది హ్యాండ్ కట్టర్స్ కట్టింగ్ స్ప్రెడ్డింగ్ పుల్లింగ్ కూడా అవుతుంది. కట్టర్స్ వీటికి చైన్స్ బండలు బండలను కట్ చేసి ప్లాస్టింగ్ వేయకుండా దీన్ని వాడడానికి ఉపయోగపడుతుంది. దీన్ని సెల్ఫ్ రెస్క్యూర్ అంటారు. ప్రతి మనిషి లోపల ఏమైనా గ్యాసెస్ గిట్ వస్తే దీన్ని ధరించుకొని బయటకు రావాలన్నమాట. ఇది 30 ఎవరైనా పడిపోతే కన్నడ చెప్పొచ్చి ఆయనకు 30 సార్లు జస్ట్ ఆగిపోయిన గుండె మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి మేడం. అది 18 to 20 seconds అయిపోవాలి.
మనం ఇమీడియట్గా 2 రెస్క్యూ బ్రీత్స్ చేయాలి. అంటే ముక్కు క్లోజ్ చేసి మన కర్చీఫ్ లాంటి కింద పెట్టేసి ఈ ఏరియా ఓపెన్ చేసి ఇట్లా 2 రెస్క్యూ బ్రీత్స్ చేయాలి. 30 కంప్రెసర్స్, 2 రెస్క్యూ బ్రీత్స్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓపెనింగ్ తర్వాత వాటి తర్వాత వర్క్ షాప్ ఉండాలి. 600 volts ఉంది 33 kV స్టెప్ అప్ అవుతుంది సార్. స్టెప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మనకి మళ్ళీ 33 kV ఓవర్ హెడ్ లైన్స్ ద్వారా సార్ ఓవర్ హెడ్ లైన్స్ నుంచి మనకి 130 గ్రిడ్కి వస్తుంది. సో గ్రిడ్కి వచ్చిన తర్వాత మనం ఈ కరెంట్ అనేది మనం వాడుకోవాలి. కమర్షియల్ గా సేల్ కు ఒప్పుకోవట్లేదు అండి. లార్జ్ స్కేల్ లో చేస్తే వేరే కానీ ఓన్లీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అందులో ఉండేది ఏం లేదు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో DC టు AC అవుతుంది. AC వోల్టేజ్ ఎంత వస్తుంది? 600. AC కూడా 600. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది లేకుండా దాని మీద లోపల సబ్బులు పోతా నెక్స్ట్ కోవిడ్ స్టార్ వారు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ కోవిడ్ స్టార్ లో ఏరియా మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము ఈరోజు సింగరేణిలోని అన్ని ఏరియాలలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్నాము. అదేవిధంగా మందమరి ఏరియాలో కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు మార్నింగ్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసుకొని మరి 10 స్టాల్స్ మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి MBTC కానీ, రెస్క్యూ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, మరి వెల్ఫేర్ కానీ రకరకాల స్టాల్స్ ఇక్కడ నిర్వహించాము. అవి ప్రజలకి ఓపెన్ చేస్తాము. సాయంత్రం కూడా మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము భారీ ఎత్తున. మరి మందమరిలో ఉన్న ప్రజలందరూ సాయంత్రము కల్చరల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి NCWA నుండి అధికారుల నుండి ఉత్తమ ఉద్యోగులను సెలెక్ట్ చేసుకున్నాము. వారికి సాయంత్రము సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఈవినింగ్కి ప్రత్యేక ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ వివేక్ గారిని ఇన్వైట్ చేశాము. వారి యొక్క అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు కూడా సాయంత్రము ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి మన మందమరి ఏరియాకి నిర్ణయించిన 34.6 లక్షల టన్నుల టార్గెట్ని సాధించి మరి మందమరి యొక్క విజయాన్ని ఎగరవేయాలని, అదేవిధంగా సింగరేణికి నిర్ణయించిన 72 మిలియన్ టన్స్ టార్గెట్ సాధించి ఉద్యోగులందరూ సింగరేణి యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేయాలని, అదేవిధంగా ఆర్థికంగా మరి అభివృద్ధి చెందడానికి టార్గెట్ కంపల్సరీ అవసరం కాబట్టి ప్రతి ఉద్యోగి 8 గంటలు పనిచేసి రక్షణతో మరి ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సింగరేణి కాలేజ్ రాబోయే కాలంలో 7 నూతన గనులను సాధించుకొని మరి అదేవిధంగా సోలార్ రంగంలో మరి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంకా ఇతర రంగాల్లో కూడా ప్రవేశించి కంపెనీ అభివృద్ధికి పాటుపడుతుంది. మరి ఈ కొత్త కార్యక్రమాలన్నిటికీ సింగరేణి కాలేజ్ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉండాలని, అంతా సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై సింగరేణి. రామకృష్ణపూర్ ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో స్థానిక విజయ గణపతి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సభ్యులు అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసి అయ్యప్ప మాలదారులకి అన్నప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కులమతాలకి అతీతంగా అయ్యప్ప స్వాములకి భిక్షను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదాన్ని నమ్మి అన్ని మతస్థులతో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. స్వర్గస్థులైన గురుస్వామి రంగాచారిని గుర్తు చేస్తూ ఆయన అడుగుజాడల్లో అయ్యప్ప దీక్ష స్వాములు నడవాలని కోరారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాడెన్, కాజా షరీఫ్, గౌస్, తహర్, గురుస్వాములు, పెద్దపల్లి ఉప్పలయ్య, రాజు, సదానందం కుమార్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గోపతి రాజయ్య, అయ్యప్ప దీక్ష పరులు పాల్గొన్నారు.
వారి యొక్క ఈరోజు మనకు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రామకృష్ణాపూర్ ఆధ్వర్యం లోపల వాళ్ళ బృందం అధిసారైన బృందం ఈరోజు మనకు భిక్ష ఏర్పాటు చేసిండ్రు. వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ స్వామియే శరణం. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గణేష్ టెంపుల్లో భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మా కాంగ్రెస్ పిసిసి సెక్రటరీ రంగనాథ్ రెడ్డి గారు, భూపతి రాజన్న గారు అండ్ టౌన్ ప్రెసిడెంట్ పల్లెరాజు గారు, కనకరాజు గారు అండ్ మా ముస్లిం మత పెద్దలు ఖాయా షరీఫ్ గారు అండ్ ఇమాం అండ్ మౌజన్లు, మా మిత్ర బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ భిక్ష ఏర్పాటు చేయడంలో మాకు సహకరిస్తున్న ముస్లిం మైనార్టీ సమాజాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన మధ్యలో ప్రతి సంవత్సరం గణేష్ టెంపుల్కి కానీ రామాలయంకి కానీ వస్తే మంచి ఆప్యాయతతో పలకరించి మమ్మల్ని ఆహ్వానించే గురుస్వామి రంగాచారి గారు మన మధ్యన లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గురుస్వామిగా అతను చేసిన సేవలు ఒక మంచి మిత్రుడిగా మా అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండి మంచి చెడులో మాకు తోడ్పాటు అందిన గురుస్వామికి ఈ సంవత్సరం గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు 2 డేస్లో మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు కలయికే మన భారతదేశం యొక్క ఔన్నత్యం. అదే మన రాజ్యాంగం మనకు చెప్తుంది. మనమందరం అన్నదమ్ముల్లా అందరం కలిసిమెలిసి, ముఖ్యంగా రామకృష్ణాపూర్ పట్టణంలో మనమందరం చాలా ఆప్యాయతతో అన్ని పండుగల్లో మనం పాలు పంచుకోవడం జరుగుతుంది. ఆ సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం అయ్యప్పలకి మేము ఈ దీక్ష ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ దేశాల్లో క్రిస్టియన్ సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ప్రతి మతం, ప్రతి గ్రంథం శాంతిని, మంచిని బోధిస్తుంది.
కానీ ప్రపంచ దేశాలు విస్తుపోయే విధంగా ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ వార్ నడుస్తుంది. ఆ వార్ తొందరగా ముగియాలని ఈ సందర్భంగా మేము ముస్లిం సమాజం కోరుకుంటున్నాం. ఎందుకంటే మన బైబిల్లో చూసుకున్నట్టయితే బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను నీవు గౌరవించుకుంటూ నిన్ను నీవు మెచ్చుకుంటూ నీ ఇతరులను కూడా అదే విధంగాను ప్రేమించాలి అని శాంతి సందేశం ఇవ్వడం జరిగింది. కానీ బైబిల్ని మనం చదవక మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఖురాన్ చూసుకున్నట్టయితే ఖురాన్లో కూడా మనకేముందంటే మన పొరుగువారు ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలిని తీర్చిన తర్వాతనే మనం భుజించాలని ఉంది. అందులో హిందువా లేకపోతే క్రిస్టియనా లేకపోతే సిక్ అని లేదు. పొరుగువారు ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడమే ఇస్లాం మతం యొక్క గొప్ప సందేశం ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వేదాలు తీసుకున్నట్టయితే వేదాలంటేనే జ్ఞానాన్ని పంచడం. సో మన గీతోపదేశం కానివ్వండి, వేదాల్లో ముఖ్యంగా మనకు గీతా సందేశం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ సర్వే జనా వినోభవంతో అని చెప్పడం జరిగింది. కానీ మానవులంటే మనం అందరం కుల మతాలకు విభిన్నంగా అందరం కలిసి జీవించడమే మానవ యొక్క సేవ చేయడమే దేవుని యొక్క పుణ్యం లభిస్తుందని హిందూ మత సంప్రదాయాలు గ్రంథాల్లో ఉంది. కానీ ఈ గ్రంథాలని మనం సరిగ్గా అవగాహన చేసుకోక బైబిల్ని కానివ్వండి, ఖురాన్ని కానివ్వండి, వేదాన్ని గీతాన్ని అర్థం చేసుకోకుండా మన మధ్యలో కొంతమంది చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నేను ఒక ఉపాధ్యాయునిగా నా యొక్క బాధ్యత ఏంటంటే ఈ సమాజానికి మంచి చేయడం, మంచిని బోధించడం, మంచిని కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో నేను మా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్కి కానివ్వండి, ఈ వేదాలు, ఈ గీత అన్ని సంస్కృతం భాషలో ఉన్నాయి. కానీ మనం స్కూళ్ళల్లో సంస్కృతం భాషను చెప్పడం లేదు. ఈ ఖురాన్ అరబిక్ భాషలో ఉంది. అరబిక్ భాషని మన కేవలం మా మౌలానాలు, ఇమాములు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ గ్రంథాల్లో ఏముందో నాకు తెలియనప్పుడు ఆ గ్రంథాల్లో ఆ పండగల ప్రాముఖ్యత, మనం ఏ విధంగా కట్టుబాట్లతో జీవించాలి, ప్రతి గ్రంథంలో చెప్పబడింది. కానీ ఆ గ్రంథాల్లో తెలియని విషయాల్ని కొంతమంది మిస్గైడ్ చేసి డైవర్ట్ చేసి మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే మనం ఇది సంస్కృత భాషని, అదేవిధంగా అరబిక్ భాషని, మన గ్రంథాల్లో ఉన్న మంచిని స్కూళ్ళల్లో బోధించినట్టయితే చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే వాళ్ళు ప్రతి ఒక్క గ్రంథంలోని యొక్క సారాంశాన్ని గ్రహించి ఈ సమాజానికి మంచి చేసే విధంగా, అదేవిధంగా సేమ్ మంచి చేయాలనే ఒక సదుద్దేశంతోనే ప్రతి గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ గ్రంథాల్లో ఉన్న మంచితనాన్ని మనం అందరం అవగాహన చేసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయించడం. సో అయ్యప్ప స్వాములు వారి యొక్క యాత్ర మంచిగా సుఖశాంతులతో జరిగి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అవన్నీ నెరవేరాలని అయ్యప్ప స్వాముల్ని మనం సందర్భం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టేషన్కు సమీపంలో గల గీతా భవన్ ఉడిపి హోటల్లో ఓ వ్యక్తి టిఫిన్ చేద్దామని చపాతీ ఆర్డర్ చేసుకుంటే కర్రీ దాంట్లో గిన్నెలు తోముకునే స్టీల్ రబ్బర్ పొడుగాటి వైరు ముక్క వచ్చింది. కస్టమర్ ఒక్కసారిగా ఆందోళనకి గురై అది కాస్త అదుపులోకి వెళ్ళిందంటే దీనికి ఎవరు బాధ్యులు? ఇక అంతే సంగతులు. హోటల్ సిబ్బందికి చూపించి హోటల్ యాజమాన్యం కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోన్ నెంబర్స్ అడిగితే ప్లేట్ తీసేసి సమాధానం ఇవ్వకుండా దాటిస్తే పొంతనేలిని సమాధానం చెప్తున్నారు. గంటల తరబడి కస్టమర్ ని అలానే ఉంచిన సంఘటన చోటు చేసుకుంది. ఈ హోటల్లో గతంలో పలుమార్లు బొద్దింకలు, ఎలుకలు వచ్చిన సందర్భాలు, కస్టమర్లతో తగాదాలు జరిగిన హోటల్ యాజమాన్యం సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలకి ఏం జరిగినా పర్వాలేదన్నట్లు అధికారులకి చేతివాటం ముట్టిందంటే చాలు అన్నట్లు ఉంది ఈ వ్యవహారం. ఈ హోటల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని కస్టమర్, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బస్ స్టాండ్ మంచిర్యాలలో గీతా భవన్ హోటల్ మాకు లేచి అక్కడికి వస్తే మేము రాద్దాంతా చేయం కదా సార్. ఇదంతా ఇట్లనే రోడ్లకు వచ్చిందని వచ్చినాం. మీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను? మీ సర్టిఫికేట్ ఉన్నదా? సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వనా? వేరే నేను అదే అడుగుతున్నా. అప్పటి వాళ్ళ నెంబర్ ఇవ్వటప్పుడు ఎందుకు ఇస్తాను? అంత భయం లేదు. తప్పు చేయకపోతే తప్పు చేయనప్పుడు భయం ఎందుకు బాబు? మరి నెంబర్ ఇవి నాకు నెంబర్ ఇవ్వరాదు. నెంబర్ ఇవ్వరాదు. నేనంతా బ్యాంక్ వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. కొట్టాను వంట. ఇప్పుడు ఇక్కడ నేను తింటున్నా. పైసలు కూడా మనకు నాణ్యతగా ఉండాలి. ఇప్పటికీ అరగంట దానికి నేను అన్నం చపాతి తింటున్నా.
కూరలు వచ్చింది సార్ స్క్రబ్ బోలుగా స్క్రబ్ ఇది నేను అడుగుతా నోట్లో వచ్చిందని అడుగుతా కూడా కౌంటర్ జాయిన్ వేస్తలేడు వీళ్ళు వస్తలేరు మా బాధ్యత ఇది మీరు ఎవరికి చెప్పాలంటే నెంబర్ ఇవ్వమంటే కూడా వాళ్ళది నెంబర్ కూడా ఇస్తలేరు సార్. ఒకసారి ఏ ఏరియా గీతా భవన్ ఒకసారి చెప్పండి. ఆర్టీసీ బస్ స్టాండ్ మంచిర్యాలలో గీతా భవన్ హోటల్. ఓకే. శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం సూర్యనారాయణ సింగరేణి జెండాని ఆవిష్కరించి వేడుకల్ని ప్రారంభించారు. సింగరేణి డే సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జీఎం అతిథులు గుర్తింపు సంఘం నాయకులు ప్రారంభించారు. అందుకు ముందు సింగరేణి రెస్క్యూ టీం సిబ్బంది జీఎం సూర్యనారాయణకి అతిథులకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు, సింగరేణి సేవా సమితి ఏరియా సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. శక్తిదాత నీవు మాత జయము ప్రతి భాగ్యదాత నీకు జయము 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 జయ హే సింగరేణి మాత నిత్యం జయము గలుగుగాక బహుముఖ ప్రతి మాట ఎంత చీకటి గుహలలో సుగండి శ్రమతో సార్ ఓకే సార్. సిలిండర్ ఉంటుంది నార్మల్ అట్మాస్ఫియర్లో మనుషులు అంటే ఉన్నప్పుడు ముగ్గురం అక్కడ ఏ షాట్ ఏం మాట్లాడలేదు అట్లా బండి కళ్ళు పడిపోయిన మనం ఇయ్యలేం కాబట్టి దీన్ని ఇచ్చి పంపిస్తాం. ఇది ఎస్కేపింగ్ ఆపరేటర్ సార్, ఇది సెల్ఫ్ రెస్క్యూ సార్, ఇది కెమికల్ టైప్, ఇది డిటెక్టర్ సార్, మనం లోపల పోయినప్పుడు గ్యాస్ కానీ సార్ ఇవి నిబటిక్ మనం ఆపుకోవడానికి ఇట్లా 3 స్టెయిన్లెస్ స్టీల్ కూడా హైడ్రాలిక్తో పనిచేస్తారు సార్. ఇవి చైన్స్ సార్, ఏదైనా పుల్లింగ్ చేయడానికి 2 సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, పురజనులకు, ప్రెస్ అండ్ మీడియాకు, తోటి అధికారులకు, మిగిలిన ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సింగరేణి సంస్థ చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సంస్థ. 130 సంవత్సరాల నుండి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దక్షిణ భారతదేశంలోనే కీలకంగా మన విద్యుత్ ఉత్పత్తి రంగాలకు మన బొగ్గు సరఫరా చేస్తుంది. ఇటువంటి సంస్థలో తరతరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ తెలుసు, మనం పాతకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఆధునిక సాంకేతికతను మనం అవలంబించుకుంటూ ఇప్పుడున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో మనం యాంత్రీకరణ కానీ మిగిలిన సేఫ్టీలో కానీ కావాల్సిన పరికరాలను మనం సమకూర్చుకొని చాలా రక్షణతోటి మనం ఉత్పత్తి సాధించే టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఎటువంటి సాంకేతికత ఉన్నా కానీ అది ముందుగా భారతదేశంలో మనము ప్రవేశపెట్టాలంటే అది భారతదేశంలోనే సింగరేణి సంస్థలో దీన్ని సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పే ఉద్దేశంతో విదేశీ సంస్థలు కూడా ముఖ్యంగా సింగరేణిలోనే ఏదైనా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిని తెలుసుకొని వాటి మీద నైపుణ్యాన్ని సంపాదించి మన ఉద్యోగస్తులు కూడా సంస్థలో యాంత్రీకరణకు పాటుపడుతూ ఉత్పత్తి లక్ష్యాలు కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఈ 130 సంవత్సరాల సంస్థ కలిగిన మన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఇంకా భావితరాలకు కూడా మంచిగా ఇంకొక 100 సంవత్సరాలు దీన్ని ఇలాగే అభివృద్ధి పరుస్తూ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా మిగిలిన రంగాలకు కూడా విస్తరిస్తున్నాము. దాంట్లో ప్రత్యేకించి మనం విద్యుత్ ఉత్పత్తి రంగం, అలాగే సోలార్ విద్యుత్ శక్తి, అలాగే మిగిలిన పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్,
మిగిలిన రంగాల్లో కూడా విస్తరిస్తూ సింగరేణి సంస్థ ఒరిస్సాలోని నైనిగన్లో కూడా ఉత్పత్తిని ప్రారంభించబోతుంది జనవరి నుండి. సో ఇటువంటి సంస్థ ఇంకా విస్తరించి మన తెలంగాణలో కాకుండా దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క బాధ్యత కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది మన సంస్థ సిఎండి గారు శ్రీ ఎన్ బలరాం గారు వారు చేపట్టినటువంటి పథకాల ద్వారా సింగరేణి సంస్థ ఇంకా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మన ఉద్యోగస్తులకు అందించినటువంటి వెల్ఫేర్ సౌకర్యాలు కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. సో సంస్థ దేశంలోనే అత్యుత్తమైనటువంటి వెల్ఫేర్ మెజర్స్ అందిస్తుంది. తద్వారా సింగరేణిలో మనము ఉద్యోగం చేయాలంటే అదొక గర్వకారణంగా ఉంది. సో దీన్ని అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా సంస్థ అభివృద్ధిలో, తద్వారా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, అలాగే దేశాభివృద్ధిలో అందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కార్యక్రమాలు సాయంత్రం 6 o'clock స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఇక్కడ మనం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టాము. సో అలాగే ఉత్తమ ఉద్యోగస్తులను కూడా సన్మానించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ మన పుర ప్రముఖులు, పురజనులు, అలాగే సింగరేణి ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబాలందరూ కూడా సాయంత్రం 6 గంటల నుండి ఇక్కడ జరగబోయే వేడుకల్లో పాల్గొని ఈ ఆవిర్భావ దినోత్సవంలోని మంచి పండుగ వాతావరణంలో మంచి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జైపూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు సార్ ప్రత్యేక వందనాలు అంటూ జిల్లా పాలనా అధికారిని కొనియాడారు. సోమవారం వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ శుభ్రం కోసం హైడ్రాలిక్ జెట్ మిషన్ సహాయంతో సేవల్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహంలో నిలిచిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా వారు వెంటనే స్పందించి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి హైడ్రాలిక్ జెట్ స్పీడ్ మిషన్ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యని పరిష్కరించారని తెలిపారు. అదే క్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవపై గురుకుల విద్యార్థులతో కలిసి పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు, సెక్రటరీ ఉదయ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కె నాగేశ్వరరావు, నేను సోషల్ వెల్ఫేర్ జైపూర్ స్కూల్ ప్రిన్సిపల్ని. మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ డ్రైనేజ్ సమస్యని నివారించడం కోసం, దాన్ని అధిగమించడం కోసం నేను వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించాను. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాను. దానికి సంబంధించి అక్కడ డ్రైనేజీని పూర్తిగా తొలగించడం కోసం హైడ్రాలిక్ మిషన్ అవసరం ఉన్నది. హైడ్రాలిక్ మిషన్ రామగుండంలో మాత్రమే ఉంది. అక్కడ కలెక్టర్ గారికి నేను వెంటనే చెప్పి రామగుండంలో ఉన్నటువంటి మిషన్ తెప్పించి మా సమస్యను పరిష్కరించండి సార్ అని వినతి పత్రం ఇచ్చాను. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇమీడియట్గా రామగుండం కమిషనర్ గారికి ఫోన్ చేసి వెంటనే ఆ మిషన్ని ఇక్కడ పంపించారు. ఆ వర్క్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. దీనికి గాను మేము కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ఏ సమస్య లేదు మా స్కూల్లో. మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మేము సోషల్ వెల్ఫేర్ జైపూర్ విద్యార్థులు. మాకు గత రోజులుగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ బాగా మమ్మల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నది. ఒక 2 days బ్యాక్ మా ప్రిన్సిపల్ గారు కలెక్టర్ సార్ను సంప్రదించి మాకు ఇట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదని చెప్పడంతో సార్ మాకు స్పందించి రామగుండం నుంచి హైడ్రాలిక్ మిషన్ తెప్పేయడం జరిగినది. ఇప్పుడైతే ఆ సమస్య క్లియర్ అయిపోయినది. మా జైపూర్ విద్యార్థుల తరపు నుంచి సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరాలోని అతి పురాతన ఆలయం శ్రీ పాపహరేశ్వర ఆలయ శిఖర నూతన ఉత్సవ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగాయి. కోర్కెలు తీర్చే కల్పవల్లి గ్రామదేవత పట్టణ ఇలవేల్పు అయిన శ్రీ పాపహరేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. సాంప్రదాయ రీతిలో యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహాపూజ, బలిహరణం, మహాహారతి, మంత్రపుష్పం, వేదోపచారంలో ఘనంగా జరిగాయి. మహిళా భక్తులచే సామూహిక మంగళహారతి, మహాహారతి, మంత్రపుష్పం, వేదోపచారణ పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు వేద విద్యానంద గిరి స్వామీజీ, శ్రీ వేద విద్యానందనాథ స్వామీజీ, శ్రీ మంగిరాములు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే పరమేశ్వర నమో నమః.
ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. మన బాసరలో అతి పురాతనమైనటువంటి శివాలయం పాపహరేశ్వర దేవాలయం మన గ్రామానికి ఈశాన్యాన ఉన్నది. కాబట్టి ఆ పాపహరేశ్వరుడు పునర్నిర్మాణం పూర్తయి పునర్వైభవపేతంగా పునఃప్రతిష్ఠ నోచుకొని ఈరోజు 3వ రోజు యంత్రస్థాపన 4 గంటల 30 నిమిషాలకి బ్రాహ్మీ ముహూర్తంలో చేసి ఉన్నారు. శిఖర స్థాపన మరి కాసేపట్లో మహాత్ముల చేత జరగనున్నది. కావున ఇటు భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించి మన వ్యాసపురం అంతా కూడా సుఖంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పాపహరేశ్వరుని ప్రార్థన చేస్తున్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.